నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దక్షిణాది రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే వేడుకల భగ్నానికి కుట్ర, లౌడ్ స్పీకర్లు, కెమెరాల్లో బాంబులంటూ ఐబీ వార్నింగ్. హౌస్ అరెస్ట్ నుంచి బయటకొచ్చాక మళ్లీ యాత్ర, నన్ను ఆపితే ఉద్యమం ఆగదన్న ముద్రగడ. తెలంగాణలో వెంటనే కంది బోర్డు ఏర్పాటు చేయాలి, కొనుగోళ్లతో రైతుల్ని ఆదుకోవాలంటూ రేవంత్ బహిరంగ లేఖ. శాతకర్ణి సినిమాకి పన్ను మినహాయింపులపై విచారణ, నిర్మాత ఏపీ సర్కార్కు హైకోర్టు నోటీసు. సీల్డ్ కవర్లో పేర్లు ఇవ్వండి, మేం సెలెక్ట్ చేస్తాం. బీసీసీఐ పాలక మండలి కోసం కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. రిపబ్లిక్ డే రోజు విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయా? అంతర్గత భద్రతా విభాగం అవునని అంటోంది. అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇండియన్ ముజాహిదీన్ సిమి నుంచి ముప్పు పొంచి ఉందని ఐబీ తెలిపింది. ఇప్పటికే హర్యానా, ఘజియాబాద్, కేరళకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు చేరినట్లు ఐబీ అధికారులు గుర్తించారు. మరోవైపు జమ్మూ ఎయిర్పోర్టు దాడికి 4 ఆత్మాహుతి బృందాలు ఇప్పటికే రెక్కే నిర్వహించినట్లు ఐబీ అధికారులు తెలిపారు. 3 రాష్ట్రాలు కేంద్రంగా దక్షిణ భారత్లో విధ్వంసానికి కుట్ర పన్నాయని వెల్లడించారు. దీంతో అన్ని రాష్ట్రాల డీజీపీలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ. మరోవైపు ఢిల్లీ పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. వాహనాల తనిఖీలతో పాటు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఐబీ హెచ్చరికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఐబీ ఏమని హెచ్చరించింది? లిస్ట్ లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? ఈసారి రిపబ్లిక్ డేకి సంబంధించి భారత్ లో ఏ రకమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ అవకాశం ఉన్న దానిపైన ఉగ్రవాద సంస్థలు ఒక రిపోర్టును తయారు చేసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఐబీ అన్ని రాష్ట్రాల డీజీపీలను హెచ్చరించింది. దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్టు మనం సంపాదించాం. దాంట్లో అనేకమైనటువంటి స్పెసిఫిక్ గా కొన్ని స్పష్టమైనటువంటి విషయాలను పేర్కొంది. ఇండియన్ ముజాహిదీన్ అలాగే సిమి నుంచి భారత్ ముప్పు ఉంది. హర్యానా, ఘజియాబాద్, కేరళకు సంబంధించినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా పేలుడు పదార్థాలు ఇప్పటికే సరఫరా అయ్యాయి. ఆ 3 రాష్ట్రాలను కేంద్రంగా చేసుకొని దక్షిణ భారతదేశంలో విధ్వంసాలకు పాల్పడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది 3 ప్రాంతాల్లో ఉగ్రవాద సంస్థలు, ఇండియన్ ముజాహిదీన్ కి సంబంధించి కానీ సిమికి సంబంధించినటువంటి సంస్థలు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాయో దానికి సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావిస్తూనే ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడ పేలుళ్లకు పాల్పడేటువంటి అవకాశాలు ఉన్నాయన్న దానిపైన కూడా స్పష్టంగా రిపోర్ట్ లో పేర్కొంది. ఇక శ్రీలంకకు సంబంధించినటువంటి ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను
ఆకర్షించేటువంటి ప్రయత్నాలు గత ఏడాది నుంచి జరుగుతున్నాయి. వాళ్ళ ద్వారా వాళ్లను ISI లోకి రిక్రూట్ చేసుకోవడం ద్వారా దక్షిణ భారత్ ను టార్గెట్ గా చేసుకోవచ్చు, ఇక్కడ చొరబడి విధ్వంసాలకు పాల్పడవచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా అందులో ఆ రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొంది. రైట్ శర్మ. కర్నూలులో నకిలీ టీ పొడి తయారీ కేంద్రాలపై విజిలెన్స్ అండ్ ఫోర్మెన్స్ అధికారులు దాడులు చేశారు. 25 లక్షల రూపాయల విలువైన ముడి సరుకును సీజ్ చేశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ నకిలీ టీ పొడి ఎక్కడెక్కడ సరఫరా అవుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ రోజా. కర్నూలులో ఈ నకిలీ ఉత్పత్తులు కర్నూలు కేంద్రంగా తయారవుతోంది. ఈ మధ్య కాలంలోనే నకిలీ ఆయుర్వేదిక్ మందుల తయారీ కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. ఇవాళ కర్నూలులో 3 కేంద్రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి నకిలీ టీ పొడి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. దాదాపు 3 కేంద్రాల్లో 25 లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ టీ పొడి ముడి సరుకును సీజ్ చేశారు. ఈ నకిలీ టీ పొడి వినియోగించడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, దీనికి అనుమతి ఉందా, ఎలాంటి బ్రాండ్లతో వీటిని తయారు చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు జెమినీ, రాయల్ గోల్డ్ వంటి, అంటే వీటికి ఎలాంటి అనుమతి లేదు. ఈ బ్రాండ్లతో జనని ఇలాంటి బ్రాండ్లతో పెద్ద ఎత్తున ఇక్కడ టీ పొడి తయారు చేస్తున్నారు. వీటికి వినియోగించే తేయాకు కూడా నకిలీదిగా ఇక్కడున్న విజిలెన్స్ అధికారులు అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. వీటిలో రంగు కలిపి, అంటే రుచి అదంతా రంగు కనిపించేలా ఇందులో రంగు కలుపుతున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నకిలీ టీ పొడి తాగితే అసలు ఎలాంటి ప్రభావం ఆరోగ్యంపై చూపుతుంది? సార్, ఇట్ ఈస్ ఏ కాస్మెటిక్ సార్ కలర్. ఇట్ ఫంక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ కిడ్నీ అండ్ లివర్స్. కిడ్నీ మీద లివర్ మీద ఫంక్షన్ చేస్తుంది. ఇదే కంటిన్యూగా చేస్తే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ప్రైమర్లీ ఇట్ లీడ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ స్టమక్ జబ్బులు వస్తాయండి. ఏదైనా అంటే ఇందులో ఏం కల్తీ చేశారంటారు? మామూలుగా టీ ఆకులో కలర్ ప్రొహిబిటెడ్ అండి. దీంట్లో మేము క్లాస్లో వేసిన మామూలు టెస్ట్ చేసాము, కలర్ ఉంది దీంట్లో. కాకపోతే ఇది ఏం కలర్ అనేది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎనీహౌ ఏ కలర్ అయినా కూడా ప్రొహిబిటెడ్ అండి. అంటే ఈ కలర్ ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది దీని చూస్తే? అంటే ఇది ఇట్లే క్యాన్సర్ కిందకి వస్తుంది సార్, లేదా మనం కిడ్నీలు ఫంక్షనింగ్ సరిగ్గా చేయవు, అట్టే లివర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. విజిలెన్స్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ నకిలీ టీ పొడి తయారీకి ఏమేం ముడి సరుకు వాడుతున్నారు, ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు, వీటికి అసలు ప్రభుత్వ అనుమతి ఉందా, ఎక్కడి నుంచి మార్కెటింగ్ చేస్తున్నారు? కర్నూలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాబురావు సార్ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి ఆదేశాలతో కర్నూలు పట్టణంలో 3 ప్రదేశాల్లో ఒకేసారి ఏకకాలం దాడులు చేయగా, ఈ ఏజెన్సీలు ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎటువంటి ప్యాకింగ్ పర్మిషన్స్ లేకుండా వారి ఇష్టారీతులు ఎక్కడి నుంచో మెటీరియల్ తెచ్చుకొని వివిధ రకాల బ్రాండ్ల పేరుతో కంపెనీలకు చెందిన బ్రాండ్లను నమూనాలు చూపించుకుంటూ ప్యాకింగ్ చేయుచున్నారు. మరియు కంపెనీ తరపు నుంచి ఒక పేరు మీదుగా పర్మిషన్ తీసుకుంటున్నారు, ప్యాకింగ్ ఇంకొక పేరు మీదుగా చేస్తున్నారు. అంటే ఇక్కడ అనుమాన రూపం ఏంటంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్ లిమిటెడ్ ఒకటి తీసుకొని లోపల దందా మాత్రం 2-3 కంపెనీల పేరు మీదుగా చేస్తున్నారు. వీటి అనుమానం నిజం ప్రాథమికంగా నిర్ధారణ కావడం కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులను ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ ఉన్న శాంపిల్స్ తీసేసి ప్రయోగశాలకు పంపిస్తున్నారు. ప్రయోగశాలలో రిజల్ట్ వచ్చిన తర్వాత వీరిపై తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు ప్రస్తుతం ప్రాథమిక విచారణ ప్రకారం ఇక్కడ ఉన్న స్టాక్ మొత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నది. ఈ మెటీరియల్ నాణ్యమైందేనా, వీళ్ళు వాడుతున్న టీ పొడి తేయాకు నాణ్యమైందేనా? ఈ నాణ్యత కొరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రయోగశాలకు పంపించిన తర్వాత దాని రిపోర్టు ప్రకారం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, మొత్తం మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఇక్కడ వాడుతున్నదంతా కూడా నాణ్యత లేనిది, దాంతో పాటు కలర్ వినియోగిస్తున్నారు. టీ తయారీలో కలర్ వినియోగం అనేది నిషేధం. కలర్ వినియోగిస్తే అది కిడ్నీ అలాగే కాలేయం పైన ప్రభావం చూపుతుంది, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా దారితీస్తుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు విలువ చేసే ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలులో ఇంకా ఇలాంటి కేంద్రాలు ఎన్ని ఉన్నాయో, ఈ సరుకంతా ఎక్కడికి రవాణా అయిందో, ఎన్ని వేల మంది ఇలాంటి నకిలీ టీ తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్.